ఇక్కడ ఒకవేళ అందరం హిందువులమే, హిందువులు కాని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ, హిందూయిజం వ్యతిరేకం ఎవరు లేరు, పల్లెటూళ్ళలోకి వచ్చి మండల కేంద్రాలలోకి వచ్చి పొట్టలు కొడుతున్న వాళ్ళకే వ్యతిరేకము, వాళ్ళకే వ్యతిరేకం ఇక్కడ కొట్టగొడుతున్నారు అని చెప్పేసి అందరు హిందువులమైతే బీసీ వాదం ఎందుకు? బీసీలో పొద్దున్న లేస్తే బీసీ వాదం పేరు మీద రెడ్డిలను వెల్మలను ఎంత ఘోరంగా తిడతా ఉన్నారు. మరి దాన్ని కూడా హిందువులు అడ్డుకొని వాళ్ళకు వార్నింగులు ఇచ్చే దమ్ములున్నాయా? బీసీ వాదం ఎందుకని చెప్పి తెలంగాణ ఉద్యమంలో మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం వాళ్ళని, తెలుగు మాట్లాడే వాళ్ళని ఎందుకు తిట్టినాం? విపరీతంగా అయ్యో అని వాను అవ్వో అని వాని పాటలు కోసం మాడిర్రు. ఇక్కడ నీళ్లు దోసుకపోతురు, ఇక్కడ నియామకాలు దోసుకపోతురు, ఇక్కడ ఉద్యోగాలు దోసుకపోతురు అని చెప్పేసి ఈ రోజు పట్టులలో పనులు నడవక ఆత్మహత్యలు చేస్తున్నారు. నా విశ్వకర్మ జాతీయులు 1200 మంది చనిపోయారు. ఎక్కడెక్కడ చనిపోతా ఉన్నారు కుల వృత్తులు పెట్టలేక. వీళ్ళు వచ్చి పెద్ద అద్దాల షోరూములు పెడతా ఉంటే మా వాళ్ళు డెక్స్ పెట్టెలు పెట్టుకొని చిన్న సుత్తే బాడ్సే కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళు బాడ్సే ఒక ఉల్లి పెట్టుకొని కూర్చుంటే పనులు నడుస్తలేవు. కాబట్టి ప్రభుత్వము ఆదుకోవాలి. మండల కేంద్రాలకు ఈ రాజస్థాన్ వాళ్ళు రావద్దు. హైదరాబాద్ లో ఎంత మంది అయినా పెట్టుకోవచ్చు. హైదరాబాద్ లో జిల్లా కేంద్రాలకు, ఈ నియోజకవర్గ కేంద్రాలకు, గ్రామాలకు, ఈ మండల కేంద్రాలకు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకం. దీంట్లో హిందూ అని చెప్పేసి హిందూవాదం తెచ్చి రాజకీయ లబ్ధి పొందడము ఇవి కాదు. ప్రతి ఒక్కరం హిందువులమే. మేము విశ్వకర్మలం అంటే హిందువులం కాదా? విశ్వకర్మ జాతీయులు 23 లక్షల మంది ఉంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో డిబేట్ ఏం నడుస్తున్నది? మార్వాడి గోబ్యాక్ చెప్తారు, గోబ్యాక్ చెప్తారు, మళ్ళీ వాళ్ళు సమస్యలు చెప్తారు. సమస్యల గురించి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం దగ్గర పోవాలి, ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. ఈ ప్రభుత్వం మాటకి మార్వాడి గుజరాతీతో ఏం సంబంధం ఉంది? ప్రభుత్వం మాటకి గుజరాతీ మార్వాడితో ఏం సంబంధం ఉంది? గుజరాతీ, మార్వాడి, బిహారీ, యూపీ ఎందుకు ఈ మాట వస్తున్నది? ఎందుకు ఈ మాట ఎక్కువ చేస్తున్నారు? ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడుకోవాలి. మనకి ఎమ్మెల్యే లేరా? మనకి ఎంపీ లేరా? మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేరా? మాటలు ఎక్కువ చేస్తున్నారు. తెలంగాణకి ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? తెలంగాణ ఫ్యాబ్రిక్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఇది ఏమైనా డిస్కషన్ ఉందా? మనం తెలంగాణకి మంచి ఎట్లా చేయాలి, మనం తెలంగాణకి బంగారం ఎట్లా చేయాలి, మనం తెలంగాణకి స్వర్ణం ఎట్లా చేయాలి, మాట్లాడుకోవాలి. లేదంటే ఇట్లా మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం ఎస్ వన్ బై వన్ మాట్లాడదాం. సుభాష్ గారు అవకాశం ఇస్తారు. సుభాష్ అగర్వాల్ గారు ఒక్క నిమిషం అవకాశం ఇస్తారు. ఎస్ శ్యామ్, మీ మీద సోషల్ మీడియాలో లాస్ట్ 2 days గా ఏం అలిగేషన్ వస్తుంది సార్? ఒకటి నేను సూటిగా చెప్తాను వినండి. సార్ అడిగిన దానికి ఇదో మేమేమంటున్నాం సార్, మీరు మా అన్నలని మీరు భావిస్తున్నారు కదా, మీరు కూడా మా అన్నలే, మేము భావిస్తా ఉన్నాం. మనందరం భారతీయులే, మేము కాదంటలేదు. ఎస్ తెలంగాణని మీరు ఏమంటా ఉన్నారు? రకరకాల పేర్లతో అలా అంటున్నారు, ఇలా అంటున్నారు. ఎందుకు అంటున్నారు? మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి మా సబ్బండ కులాలని ఏకం చేసి ఓ సభ పెట్టుకొని ఓ వేదిక ఏర్పరచుకొని మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ భావోద్వేగాల నుంచి ఏదైతే పుట్టిందో, గోబ్యాక్ మార్వాడి అనేటువంటి ఏదైతే పుట్టిందో, నేను ఒక్కొని ఇంటింటికి పోయి చెప్పలే కదా సార్. 4 కోట్ల మందికి తెలంగాణ ప్రజలలో పుట్టుకొని వచ్చింది. పక్కనున్న ప్రాంతం వాడే మనమే దాడి చేస్తే తట్టుకోలేదు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి గుజరాతీ మార్వాడి, రాజస్థాన్ మనం కొడితే ఎలా ఊరుకుందాం అనేటువంటి ప్రాంతీయ భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరూ ఆ మాట అన్న మాట వాస్తవం. కానీ కంప్లీట్ గా పొమ్మని ఎవరంటే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఏముంది, మీ వాళ్ళు అంటారు ముస్లిం గో బ్యాక్ అని అంటారు. ఎవరు ముస్లింలు అందరూ వెళ్ళిపోవాలా? లేకపోతే కొంతమంది దగ్గర ముస్లింల దగ్గర కొనవద్దు అంటున్నారు. అంత మాత్రమే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి సార్ వినండి సార్, ముస్లిం గో బ్యాక్ సార్ కథలు చెప్తారు. కాదు ఎవరు చెప్తారు ముస్లిం గో బ్యాక్? తిట్టమని గ్రూపులలో మెసేజ్ కింద కామెంట్
ముస్లింలు మేము కలిసి ఉంటాం పల్లెటూళ్ళలో. మా అవ్వ చుట్టం కాదు, వాళ్ళేమో మా అయ్య చుట్టం కాదు, మా అవ్వ చుట్టం కాదు. మా చుట్టాలు గ్రామాలలో ఉన్నటువంటి సబ్బండ కులాలు ఈ రోజు వైశ్య సంఘాలు, కోమట సంఘాలు రోడ్లు ఎక్కాయి. మా ఊర్లో ఉన్నటువంటి కోమట సంఘాలు ఏవైతే ఉంటాయో, మనం కోమటోళ్ళకే దుకాణం ఉంటుండే, ఈ రోజు మార్వాడి అన్నలకు దుకాణం అయిపోయింది. కాబట్టి మా వృత్తి కూడా ధ్వంసమైంది, ఆర్థికంగా మేము చితికిపోయామని సబ్బండ కులాలన్నీ రోడ్లెక్కి పోరాటం చేస్తా ఉన్నాయి. సబ్బండ కులాల మద్దతు ఇక్కడ మాలాంటి పోరాటం చేసేటువంటి వ్యక్తులకు వస్తా ఉన్నది, ప్రజల నుంచి ఆదరణ వస్తా ఉన్నది, విపరీతమైన స్పందన వస్తుంది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి వీళ్ళు రకరకాల పేర్లతోని రకరకాల ముద్రలేసి మేమేమంటున్నాం, మా డిమాండ్ కరెక్టా కాదా? ఇక్కడ 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు ఎవరైనా నార్త్ వాళ్ళు పెట్టుకుంటే, వాళ్ళు నార్త్ వాళ్ళైనా, తెలుగు వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా అప్పుడు కూడా ఇలాగే అన్నాం సార్. లగడపాటి లాంటి వాళ్ళు, లేకపోతే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు ఇక్కడ మీ కంపెనీలలో ఎంతమంది మా తెలంగాణ బిడ్డలు పనిచేస్తా ఉన్నారు, లెక్కలు తీయండి అని క్వశ్చన్ చేశాం. అలా క్వశ్చన్ చేయడం ద్వారానే ఈ రోజు స్థానికస్తులకు అలాంటి ఏవైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో, బల్క్ కంపెనీలు ఉన్నాయో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కల్పించడం మొదలు పెట్టారు. ఇది మా వాదన. కానీ దాంట్లో నేనే ఉంటాను. ఒక్క నిమిషం